ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మీ నుంచి నేను కోరుకునేది ఇదే బ్రదర్స్. కుదిరితే ఇంకొక కామెంట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. మన చిరంజీవి తాతకి వయసుతో పాటు చాదస్తం కూడా పెరిగిపోయిందంటున్నారు సినిమా పండితులు. ఆ చాదస్తం ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం బ్రదర్స్. నిన్న హైదరాబాద్లో జరిగిన మన వెంకటప్రసాద్ గారి మూవీ గురించి మాట్లాడుతూ ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేనే లేదు, వాళ్ళ ప్రొఫెషన్స్ని కరెక్ట్గా చేసుకుంటే ఏదీ లేదు అంటూ మన తాత చాదస్తం చూపించాడు. ఆ చాదస్తానికి ఇప్పుడు లబోదిబోమంటూ మన సినిమయ్య అక్కయ్య ఇంకా చాలామంది మన చిరంజీవి తాతని వేసుకుంటున్నారు బ్రదర్స్ అంటున్నారు సినిమా పండితులు. సరే బ్రదర్స్, ఇప్పుడు మన చిరంజీవి తాత చెప్పినట్టు కాస్టింగ్ కౌచ్ లేదు అనుకుందాం. మరి అంతమంది అమ్మాయిలు పనిపాట లేకుండా కాస్టింగ్ కౌచ్ ఉంది అని ఎందుకు చెప్తారు బ్రదర్స్? మరి చిరంజీవి తాత అప్పుడెప్పుడో చెప్పినట్టు మంచి మైకులో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్నట్టుగా చెప్తున్నాడేమో పాపం. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. సరే చిరంజీవి తాత గారు, మీరన్నట్టు మీ సినిమా గురించి ఏదో చెప్పుకోకుండా డబ్బాలు ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌజ్లో మీరు తల దూర్చి అవసరమా ఈ దొబ్బించుకోవటం అంటున్నారు సినిమా పండితులు. అప్పుడేమో ఆ నాగబాబు గారు, ఇప్పుడేమో ఈ చిరంజీవి గారు లేనిపోని విషయాల్లో తలతో కముండం అన్నీ దూర్చేసి దొబ్బులు తినడమే అలవాటైపోయింది పాపం తాతలకి అంటున్నారు సినిమా పండితులు. సరే, ఇప్పుడు చిరంజీవి తాత గారు మాట్లాడిన మాటలకి ఆయన విధంగానే మనం విశ్లేషిద్దాం బ్రదర్స్. మొదట్లో చిరంజీవి తాత సినిమాలోకి వచ్చినప్పుడు ఈ ముఖం అద్దంలో చూసుకున్నావా అని ఎగతాళి చేశారని అప్పుడప్పుడు వాళ్ళే చెప్పుకొస్తుంటారు. మీరు మగాళ్ళు కాబట్టి అలా అన్నారు. చిన్నాశతగా పాత్రలు వేసుకుంటూ ఆ పాత్ర ఈ పాత్ర చేసుకుంటూ చిన్నగా విలన పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు అన్నీ వేసుకుంటూ మీరు ఈ స్టేజ్కి వచ్చారు. మీరు ఎన్ని అవమానాలు భరించుంటారో మీకు తెలియందా? ఇప్పుడంటే కోట్ల రెమ్యునేషన్ తీసుకొని హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు కాస్టింగ్ కౌచే లేదంటూ, మరి ఇంతకాలం కాస్టింగ్ కౌచ్ ఉందని ఆడవాళ్ళు మొత్తం ఇండస్ట్రీలో గగ్గోలు పెట్టారు కదా, వాళ్ళు ఊరికినే చెప్తారా తాతగారు అని అంటున్నారు సినిమా పండితులు. శ్రీరెడ్డి అయితే ఏకంగా బట్టలోడ తీసుకునే కూర్చుంది ధర్నాకి. ఊరికే ఎవరు అబద్ధాలు చెప్పరు కదా చిరంజీవి తాత గారు. అదే మీరు కొత్తలో వచ్చిన పరిస్థితులు ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్స్కి జరగలేదంటూ మీరు గ్యారంటీ ఇస్తారా తాతగారు అంటున్నారు సినిమా పండితులు. మగవాళ్ళని మిమ్మల్నే అన్ని మాటలన్న ఈ సినిమాల్లో ఇప్పుడు హీరోయిన్స్గా వెళ్తున్న వారు కానివ్వండి, కొత్తగా వచ్చిన వారు కానివ్వండి, ఇంకెన్ని బాధలు పడుతుంటారు. వాటిని సరిదిద్దితే మీ పెద్దరికం నిలబడుతుంది, కానీ ఉన్నది లేనట్టు చెబితే మీ పరువే పోతుంది తాతగారు అంటున్నారు సినిమా పండితులు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అన్నీ వదిలేశారు, ఒక ప్రజాసేవ చేయరు, ఇలాంటి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు అంటున్నారు సినీ పండితులు. ఇప్పుడు మన అనిల్ రావుపూడి అంగుళంకు మాత్రం ఎందుకు అన్ని కోట్లు పెట్టి కారిచ్చారు మన చిరంజీవి తాత గారు? ఆయనకు డబ్బులు లేవా? కోట్లు రెమ్యునేషన్ కింద నొక్కేశారు కదా. మీ సినిమాలు చూసి ప్రేక్షకులు మీకు కోట్ల రెమ్యునేషన్ ఇస్తుంటే మీకు వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి, వాళ్ళు మీకు గిఫ్ట్లు ఇచ్చి మీరు డబ్బాలు కొట్టుకోవడమేనా పని అంటున్నారు సినీ పండితులు. మీకు అన్ని కోట్లు వచ్చాయని డబ్బాలు కొట్టుకునే బదులు ఒక 10 అనాథ శరణాలయాలకు కానీ, 10 వృద్ధాశ్రయ శరణాలకు కానీ, వృద్ధాశ్రమాలకు కానీ అదే 5 కోట్లు తలా ఇంత అని పంచుంటే మీ పొరుగు నిలబడేది. ఇలాంటి కార్లు గిఫ్ట్లుగా ఇచ్చి ఇంకా ఎంతకాలం మీ డబ్బాలు తాతగారు అంటున్నారు సినిమా పండితులు. ఉన్నావు ఏదో మూల. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నందమూరి బాలకృష్ణ గారు ఒక పక్క సినిమాలు, ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క హాస్పిటల్కి చైర్మన్గా ఇన్ని సేవలు చేస్తుంటే చిరంజీవి తాత మాత్రం ఆ సినిమాలలో చూసుకుంటూ ఆ సినిమాలో ఇంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చింది అనుకుంటూ కార్లు గిఫ్ట్లుగా ఇచ్చుకుంటూ, బాలయ్య గారు సినిమా అయిపోతానే హాస్పిటల్ అయిపోతానే హిందూపూర్, ఇలా తిరిగి ప్రతి ఒక్కరూ సమస్యలని తెలుసుకుని మరి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు బాలయ్య గారు. బాలయ్యను చూసి నేర్చుకోండిరా బాబు అని చాలా గట్టిగా చెబుతున్నారు సినీ పండితులు. సినిమా ఇండస్ట్రీలో పిల్లికి కూడా బిచ్చమేయని చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మన చిరంజీవి తాత ఒకరు, మన ఎంకీ మామ ఒకరు, మన నాగార్జున తాత గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. పిల్లికి కాదు కదా, కనీసం సీమకు కూడా తిండి పెట్టడు. ఒక మెతికేస్తే ఏమైపోతుందో ఆ సీమని, ఆ మెతుకు కూడా ఎవరికి ఇచ్చినట్టు దాఖలాలు లేవు సీమలకి. ఇలా ఎంతకాలము? వయసు అయిపోతుంది తాతగారు, ఇప్పటికైనా ప్రజాసేవ చేయండి, 10 మందిని ఆదుకోండి, పనికి మాలిన మాటలు వదలండి, 10 మందిని ఆదుకోండి అంటున్నారు సినిమా పండితులు. ఇక మన చిరంజీవి తాత గారు ఇంకా ఒక చాదస్తపు మాట ఇంకొకటి చెప్పారు. అదే, ఏ సినిమా అయినా ఫెయిల్ అయితే అది నేనే తీసుకుంటాను, ఎవరి మీద రుద్దను అని చాలా మంచి మాట చెప్పారు మన తాతగారు. ఇది విన్న ప్రజలు, ప్రేక్షకులు ఎటు నుంచి నవ్వాలో తెలియట్లేదంటున్నారు సినిమా పండితులు. ఆచార్య మూవీ ఫ్లాప్ అయినప్పుడు ఏమి చెప్పారు తాతగారు అని ఆ వీడియోని తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు ఆడియన్స్.
ఆ సినిమాలు నా ప్రమేయమే లేదు, అంతా మన దర్శకులే తీసేశారు, నాకు సంబంధమే లేదంటూ తెప్పించుకున్న ఈయన ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారు. అసలు ఆ తాతగారు వచ్చిన పనేమిటి, అక్కడ మాట్లాడిన మాటలేమిటి, దొబ్బించుకోవడం కాకపోతే ఇది? సినిమా ఫంక్షన్కి వచ్చారు, ఆ సినిమా గురించి చెప్పాలి, ఆ కలెక్షన్స్ గురించి చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి, కానీ కాస్టింగ్ కౌచులు లేవు. సినిమా ప్లాపులైతే నేనే తీసుకుంటాను, హిట్ అయితే అందరికీ పంచుతాను అని ఈ రుద్దుడెందుకు? ఎవరికంటే గొప్ప నేను, ఎవరికో గొప్ప నేను అని చెప్పుకోవటానికి అంతకంటే మంచి సందర్భం రాలేదేమో తాతగారికి అంటున్నారు సినీ పండితులు. ఏదేమైనా తాత మాట్లాడిన మాటలకు అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియాలో ఒక్కటే ట్రోల్స్. ఈ ట్రోల్స్ చూసిన మన దగా ఫ్యాన్స్ అయితే లబోదిబోమంటూ కొట్టుకుంటున్నారు. ఎందుకు తాత మనకు ఈ చాదస్తపు మాటలు, ఇలాంటివి మాట్లాడద్దు తాత అని ఫ్యాన్సే నెత్తి నోరు బాదుకుంటున్నారంట అని అంటున్నారు సినీ పండితులు. మొన్న గణతంత్ర దినోత్సవం నాడు అందరూ మన తాతగారైతే వాళ్ళ ఎంజాయ్లో వాళ్ళు ఉన్నారు, కానీ మన బాలకృష్ణ గారు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ జెండా ఎగురవేసి వాళ్ళకు చాక్లెట్లు కేకులు పంచిపెట్టి వాళ్ళ బాగోగులు చూసుకుని అక్కడే ఆనందపడ్డారు బాలయ్య గారు. వీళ్ళు మాత్రం ముగ్గురు వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మా అంత పోటుగాలు లేరు, దీటుగాలు లేరు, మేము కోట్లు వెనకేసుకున్నాము, మాకేంటి, మేము ఎవరికి పావలా కూడా దానం చేయము, కుదిరితే మాకు మేమే పని చేసుకుంటాము అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ తొలివరపు ఛానల్. ఓం నమః శివాయ.